హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీ అయిన కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. లోపల ఎంతో సాఫ్ట్గా, పైన ఎంతో క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టిన లెగ్ పీసులు తీసుకోవాలి. దాంట్లో సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పొడి అన్నీ వేసి బాగా 5 మినిట్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముక్కను మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. అలా అయితేనే ముక్క లోపలికి పడుతుంది మసాలా. ఒక కప్పు పెరుగు తీసుకుని అది కూడా బాగా ముక్కలకు పట్టేలాగా 5 మినిట్స్ కలుపుకోవాలి. దాన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఒక గంట అయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిలో కొంచెం సాల్ట్, గరం మసాలా పొడి, మిరియాల పొడి, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా అన్నీ కలిసేలాగా. ఒక గిన్నె తీసుకొని 2 ఎగ్స్ తీసుకొని బాగా ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలండి. ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఎగ్ మిశ్రమంలో 2 సార్లు ముంచి మళ్ళీ మైదాలో కోటింగ్ చేయాలి. బాగా ఫ్రెష్ చేస్తూ కోటింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎగ్లో ముంచి మళ్ళీ మైదాలో వేసుకొని బాగా ఫ్రెష్ చేస్తూ పిండి పట్టించాలండి. అప్పుడే మనకి కేఎఫ్సి స్టైల్ చికెన్ రెడీ అవుతుంది. మళ్ళీ చికెన్ తీసుకొని మళ్ళీ ఎగ్లో ముంచి మైదా పిండిలో బాగా ప్రెస్ చేస్తూ అలా మొత్తం లెగ్ పీసులన్నీ రెడీ చేసుకోవాలండి. ఫ్రెష్ చేస్తూ రెడీ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టి బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న లెగ్ పీసులను వేసుకోవాలి. ప్యాన్ సైజుని బట్టి 2, 3 వేసుకోవాలండి. వేసుకొని 5 మినిట్స్ కలపకుండా ఉంచుకోవాలి. స్లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ చికెన్ ఫ్రై చేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ పడుతుందండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా ఉన్న లోపల ఉడకదండి. అందుకని లో టు స్లిమ్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయితే నూనె ఎయిర్ బబుల్స్ వచ్చేవి రావండి. అప్పుడు మనకి చికెన్ బాగా ఫ్రై అవుతుందని తెలుస్తుంది. చూసారండి, అలా కనిపిస్తుంది. అప్పుడు చికెన్ బాగా ఫ్రై అయినట్టు. వీటిలో ప్లేట్లో తీసుకోవాలండి. చూసారండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇవి. పైన చూడండి కరకరలాడుతూ ఉంటుంది, లోపల అంతా సాఫ్ట్గా ఉంటుందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. టమాటా కెచప్ కానీ మైనీస్ కానీ దేనితోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.